ఈ చిన్న ప్రపంచంలో మా పెద్దన్నయ్య దేవ మా నుంచి దూరం అయి చాలా ఏళ్ళు అయిపోయింది. మా పెద్దన్నయ్యకి మా చిన్న అన్నయ్యకి గొడవ మా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. మా చిన్నన్నయ్య రాజా మా ఊరికి ఏ చెడు వ్యాపారం రాకుండా చూసుకుంటాడు. ఈయన మా బావ చెల్ల, మా చిన్నన్నయ్యతో పాటు ఉంటాడు. నేను చిన్నోని మన్నారు, ఊర్లో నన్ను ముద్దుగా మన్ను అని పిలుస్తారు. నా డైలీ హ్యాబిట్స్ కాలేజ్, స్టడీ, హోమ్. హలో కాలేజీకి వెళ్దామంటే ఆటోస్ ఏం రావట్లేగా. ఏమైందిరా ఒంటరిగా కూర్చొని ఒక్కడవే ఏడుస్తున్నావు? అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నా, అందుకే. నా అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నా, మందులు కొనడం కూడా డబ్బులు లేవు. ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వట్లేదన్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదన్నా. ఏం పర్వాలేదులేరా, బాధపడకు. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. అమ్మ మందులకి ఎంత ఖర్చు అయితే అంత నేను చూసుకుంటా. ఓకే అన్నా, సరే మరి వెళ్ళొస్తా అన్నా. థ్యాంక్ యూ అన్న. ఎందుకురా? వాళ్ళు డబ్బు ఇచ్చి ఉండకపోతే అమ్మ హెల్త్ క్యూర్ అయ్యేది కాదు అన్నా. నువ్వు ఆ రోజు ఇచ్చింది డబ్బు కాదన్నా, మా అమ్మ ప్రాణం. నీలాంటి వాళ్ళు ఉంటే జీవితం మీద నమ్మకం కలుగుతుందన్న. నా ఇంతకీ నీ పేరేం చెప్పలేదు? పేరుదేముందిలేరా, నీ లైఫ్లో ఒక అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో, అది చాలు. సర్లే, మా ఇంటికి వెళ్దాం పదరా. మా పెద్దన్నయ్య మా చిన్నయ్య పరిచయం చేస్తాను నీకు. మీ అన్నల పేరు ఏంటన్నా? మా పెద్దన్నయ్య పేరు దేవ. దేవానా? అవును, ఎందుకంత షాక్ అవుతున్నా? అన్నా దేవా అంటే
అన్న ఒక ఆటో వెనకాల సిటీ ఆఫ్ డ్రాకో అని రాసిందన్న. అందరూ గుంపుగా ఉన్నారు. ఒక అతన్ని దేవా అని పిలిస్తే చూసే. సిటీ ఆఫ్ డ్రాకోనా? అవును అరే తమ్ముడు నేను మళ్ళీ వస్తారా? అన్నా. అన్నా ఏమైందన్నా?